హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. గురువులకు గురువు, సనాతన గురువు. ఈ ప్రపంచంలో ఎవరు ఎంత ఆధ్యాత్మిక భారతీయ సనాతన ధర్మాన్ని గురించి బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికీ ఆధారభూతమైనది భగవద్గీత. భగవద్గీత యొక్కే అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి చెప్పబడినటువంటిది. సాక్షాత్తు నారాయణుడే ధర్మం బోధించాడు. కృష్ణావతారం అంతా కూడా మనకు ఆ ధర్మం కనబడుతూ ఉంటుంది. భౌతికంగా జ్ఞానం లేని వాళ్ళకి అది ఎక్కడో అధర్మము, ఎక్కడో అన్యాయము అనిపించుకోవచ్చు. కానీ ఆత్మపరంగా అంతరాత్మపరంగా చూసే వాళ్ళకి అది పరిపూర్ణమైన ధర్మస్వరూపము అని చెప్పబడుతుంది. ఎందుకు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే విశ్వమంతా నిండి ఉన్నవాడు, విశ్వాన్నంతా భరించేవాడు, విశ్వాన్ని తన కనుసన్నల్లో వెలిగిస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మ లీలా వినోదం గ్రహించాలి. గ్రహించలేకపోతే అజ్ఞానం, గ్రహించిన వాళ్ళకి పరమానందం. నీవు చెప్పినటువంటి ఈ మానసిక సమస్యలు అనేటివి ఒకప్పుడు భారతదేశం ఇలాంటి మానసిక సమస్యలు అంటే ఉండేవి కావని చరిత్ర తెలుస్తూ ఉండేది. అప్పుడంతా కూడా రాజులు, చక్రవర్తుల పరిపాలనలో అనేక మంది సుభిక్షంగా బతికేవాళ్ళు. కొందరు దుర్మార్గులు వచ్చి అలా ఇలా పాడైపోయి ఉంటుంది. కొంతకాలం, కొన్ని వందల ఏళ్ళు మన యొక్క భారత అద్భుతమైనటువంటి సంపద కలిగిన రత్నగర్భ అనే పేరు, రత్నగర్భ అని పరదేశస్తులు చెప్పుకునే కాలం అప్పట్లో. దీనికోసం వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి సంపద దోచుకుపోవడంతో పాటు ధర్మాన్ని కొంచెం మరుగున పడేశారు. అంటే మానవులకు అలా ఉండటం వల్ల జ్ఞానం కొంతవరకు మరుగున పడింది ఒకప్పుడు. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్పేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. అయినప్పటికీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం అనేది బయటికి రాలేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కనుక మన జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకు? ఈ జ్ఞానంలో సత్యం అందరికీ తెలియాలి. దీని ద్వారా సకల మానసిక సమస్యలను దూరం చేయవచ్చు. ప్రతి మనిషి ఆనందంతో, పరమానందంతో ప్రశాంతంగా జీవించవచ్చు అనేది మన యొక్క సంపూర్ణ సనాతన ధర్మం యొక్క జ్ఞానం. అది ఎందుకు అలా జీవించారు ఆ కాలంలో వాళ్ళు. ఆ కాలంలో మానసిక సమస్యలు అంటే ఎవరికి తెలిసేవి కావు. ఎవరు మానసిక రోగులు అనేవాళ్ళు లేరు. ద్వాపరయుగం వచ్చేసరికి కొందరు మానసిక రోగులు తయారయ్యారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి వాళ్ళు మానసిక రోగులు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి అధికారం కావాలి, అన్నీ కావాలి. అయితే కలి ప్రభావం అని ఏదో అంటారు. ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు నీకు ఒక చిన్న కథ చెప్తాను అని రచయిష్ఠుడు తెలిపాడు. గురువుగారు, ఏంటా కథ అమ్మా? తినబోతూ రుచులు అడగడం మనకు అది ఆనందం. ఎందుకంటే చాలామందిలో ఈ యొక్క ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, నీకేం చెప్పాను? నేను చెప్తానమ్మా అని చెప్పాను. నువ్వు అంతలోనే ఏం చేస్తున్నావు? ఏంటా కథ గురుగారు, ఎలా ఉంటుంది అడుగుతున్నావు. అంటే తినబోతు రుచులు ఎందుకని నేను అన్నాను. ఆహారం వడ్డించే ముందు ఒక గొప్ప విందుకు పోయాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి భోజన ప్రియుడు. ఎలా భోజనం అంటే సంపూర్ణంగా తిని భేమని తేపి ఒక్క పదార్థంలో ఒక్క చిన్న అంత ముక్క కూడా మిగలకుండా బాగా తినేసి ఆనందించి పరమానందం చెంది, అబ్బా ఇప్పుడు కదా సంతృప్తిగా ఉంది. ఎందుకు? పేదమైన భోజనము, అందులో తాంబూలము, దాంతోపాటు అనేక సుగంధ ద్రవ్యాలు, అక్కడ ఉన్నటువంటి తీయటి ప్రసాదాలు, పాయసాలు ఇవన్నీ కూడా అతనికి ఆనందాన్నిస్తుంది. ఆ భోజన ప్రియుడు ఎవరికి ఏది ప్రేమో అది దొరికితే ఆనందిస్తారు కదా. ఇది సంతోషం అంటే, ఆనందం అంటే. ఇప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి మానసిక పరిణతి చెందినవాడు అని అర్థం. అంటే ఎక్కడ ఏది దొరికినా తిని ఆనందించగలిగేవాడు, మనసు ప్రశాంతంగా ఉంచుకోగలిగి ఉన్నాడు, ప్రశాంతత ఉన్నాడు అని అర్థం. ఏదో ఒక
లోపం కనిపెట్టి నాకు ఇది బాగలేదు, అది నచ్చలేదు, ఇక్కడ ఏ వాతావరణం బాగలేదు, ఇక్కడ ఎవరు మనుషులు కూడా మన మాటగా వినేట్టుగా లేరు, వీళ్ళంతా కూడా అజ్ఞానులుగా ఉన్నారు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. మనమే ఒక్కడే జ్ఞానవంతుడు అని, ఇంకెవరు జ్ఞానం లేని వాళ్ళని అనేక మంది అనుకుంటారు. ఇది కూడా ఒక మానసిక సమస్యే. నీవు చెప్పబోతున్నప్పుడు ఆసక్తి చూపించావు, ఏంటి ఎలా ఉంటుందని. అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి ఆహారం పెట్టే ముందుగా ఆకు పెట్టారు, ఆకు పెట్టాక నీళ్లు చల్లారు. ఎన్ని వీళ్ళు కూడా ఆకు వేస్తాడు, ఒక నీళ్లు పోస్తాడు, ఇంకొకడు వస్తాడు, ఇంకెది వేస్తాడు, చట్నీ వేశాడు. ఎప్పుడు పదార్థాలు వడ్డిస్తారు, ఎప్పుడు రుచి రుచిగా చూడాలి, నేను తినేదానికి వచ్చి కూర్చున్నావు, అన్నీ పెడతారు కదా, తొందర దేనికి. కానీ ఇటువంటి తొందర ఆ వ్యక్తికి అక్కడ చేస్తున్నారు, చట్నీ వేశారు, మళ్ళీ ఏదో పాయసం వేస్తారు, ఒక రవ్వ, ఇంకొక రవ్వ తాలింపు పెట్టారు, ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ పోతారు. ఇవన్నీ కొద్ది కొద్దిగా పెట్టకపోతే మస్తుగా పెడితే బాగుండు కదా, మంచి రుచిగా బాగా రుచిగా ఉంటుంది అంత పెడతారు వీళ్ళు. రుచి లేనటువంటి అన్నం ఇంత వడ్డిచ్చేస్తారు, సాంబార్తో పోసేస్తారు. కానీ తీయటి పాయసాలు, మంచి తీపి పదార్థాలు ఇవన్నీ కూడా ఎక్కువ వడ్డిస్తే బాగుండు అని ఆయన మనసులో అనమాట. అంటే భోజన ప్రియుడు, ఏది ఎక్కువ తింటే ఆనందం అని, పొట్టబట్టద్దు, కళ్ళు కావాలంటుంది, కడుపేమో వద్దు మొర్రో అంటుంది. ఇలా ఇది కూడా ఒక మానసిక సమస్యగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఇవి. ఎందుకు, అప్పుడు అసంతృప్తిగా ఉంటాడు, అన్నీ వడ్డించాక బాగా తినేసి అబ్బా ఇప్పుడు బాగా హాయిగా ఉంది అని అంటాడు. అలాగా మానవులు తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ఆ మార్పు చేసుకోలేకపోయినటువంటి బలహీనతలో పడిపోయినప్పుడు వాళ్ళకి మానసిక సమస్యలు ప్రారంభమవుతాయి. తన మనస్సుని ఏ విధంగా ఎప్పటికప్పుడు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు మానసిక సమస్యల నుంచి దూరం అవుతారు. ఉదాహరణకు జంతువుల్లో ఊసరవెల్లి. ఊసరవెల్లి భగవంతుడి సృష్టిలో అద్భుతం చూడు. ఊసరవెల్లి ఏ చెట్టు మీద, ఏ కొమ్మ మీద, ఏ రంగు మీద ఉంటే అది ఆ రంగులోకి మారిపోతూ ఉంటుందంట. అది ఎందుకు, రక్షణ కవచం దానికి, ఇతను తప్పించుకోవడానికి. ఇలా అనేక కీటకాల జంతువులు అనేక ఉన్నాయి, అవి అరూపులో మారిపోయి ఎవరికి కనబడకుండా తప్పించుకోవడానికి. భగవంతుడు ఎవరికి వారికి తమ తమ శక్తి కొలది భగవంతుడు ఆయన దేనికి రక్షణ కవచం ఎలా ఏర్పరచాలో అలా ఏర్పరచేస్తున్నాడు. అయితే ఒక మానవుడికి మాత్రం అది ఇవ్వలేకుండా పోయాడు అని అనుకుంటారు అందరూ. పొరపాటు. మానవుడికి ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోకుండా పాడు చేసుకుంటున్నారు, అంతకంటే ఇంకేం లేదు. భగవంతుడు ఒక అద్భుతమైన రక్షణ కవచం ఇచ్చాడు. ఏంటది? శాంతము, ప్రశాంతము. శాంతము లేక సౌఖ్యము లేదు, శారదా దళ నయన. త్యాగరాజ కీర్తన. మనిషిలో శాంతం అనేది లేకపోతే ప్రశాంతత కరువు అవుతుంది. ప్రశాంతత కరువు అయినప్పుడు ఏమవుతుంది, వెంటనే ఇంకొకటి వచ్చి దూరుకుంటుందంట. ఏంటది? అశాంతి. ప్రశాంతికి విరుగుడు అశాంతి, అశాంతికి విరుగుడు ప్రశాంతి. ఒక్కసారి అశాంతి లోపల చేరుకుంటే మళ్ళీ ప్రశాంతం పొందడానికి చాలా కాలం పట్టవచ్చు. కనుక మానవులు అనేవాళ్ళు ఇట్లాంటి పరిణితి లేనటువంటి ఆలోచనలతో ఆలోచించడం వల్ల ఈ మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎలా ఉన్నామో దానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటే ఆనందంగానే ఉంటుంది. చిన్నప్పుడు ఆనందంగా గంతులేసాం పిల్లలతో, మధ్యలో సంపాదించాం, డబ్బు బాగా సంపాదించాం, అన్నీ వచ్చాం, అన్నీ ఉంది. అప్పుడు బాగా వెలిగా మీసాలలో తిప్పుకోవడం, అనేక రకాలైనటువంటి సువాసనలు చల్లుకోవడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, పోతూ ఉంటే ఆ అబ్బా అని పొగడాలి నలుగురు, మంది మాగతలు. ఇలా ఉంటే వయసు అయిపోయాక, పదవి వదిలేశాక, నీకు పదవి పోయింది, వయసు అయిపోయింది, నీవు వయసులో మంచిగా ఉంటే, పదవిలో మంచిగా చూపించట్టు ఇంతమంది అందరూ మంచిగా ప్రవర్తిస్తారు, నేను ఎక్కడైపోయినా దండం పెడతారు, భగవంతుడు లాంటి చెప్పుకుంటారు. నువ్వు దుర్మార్గంగా దుష్టుడుగా ఉంటే దరిద్రుడు రాసిన పోని. దుర్యోధనుడు చచ్చిపోయినా ఏమైపోయినా, దుర్యోధనుడు చచ్చిపోయాక, దుర్యోధనుడు చనిపోయిన తర్వాత దుర్మార్గుడు నశించాడు అని అందరూ అంటారు. కానీ ఒక ధర్మరాజు మాత్రం ఆ మాట అన్నాడు. తప్పునైనా అనద్దు, వాడి పాపం వాడిని నాశనం చేసింది, మన నోటి ఆ మాట రాకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా శాంతపరులము.
శాంతము అనేది ఒకటే ఆనందాన్ని ఇస్తుంది. ఒక్క సూత్రమే, ఇంకేం లేదు. మనలో ఉండే శాంతం, ప్రశాంతం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందో బ్రహ్మ. కృష్ణం వందే జగద్గురుం.